ఆధారం చేసుకొని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా దేవుని మాటలు మనకు ధైర్యాన్ని కలుగు చేస్తాయి. హల్లెలూయా. భరోసానిస్తే ఆ మాటలు. వాళ్ళు యేసు ప్రభు ప్రత్యక్షంగా శిష్యుల మధ్య లేకపోయినా తర్వాత ఏంటి మీద ఆధారపడ్డారు? వాళ్ళు దేవుని మాటల మీద ఆధారం చేసుకున్నారు. ఆ తర్వాత ఎంత సేవ చేశారు వారు? శిష్యులు చేశారా? బ్రహ్మాండమైన సేవ చేశారు. బ్రహ్మాండంగా ఈ సేవ చేయడానికి వాళ్ళకి బూస్టప్ ఏమిటి? దేవుని మాటలను, దేవుని బోధను జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యమును, ఆయన బోధన అనేక మందికి ప్రచురము చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని వాక్యమును, మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. ఆయన ముందే చెప్పారు, ఖచ్చితంగా ఇందాకేమన్నాడు? మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి, సిలువ వేయబడి, కొట్టబడి, చంపబడి, తిరిగి మూడో దినం తండ్రి చేత లేపబడతారని ముందే చెప్పాడు. ఆ ప్రకారం జరిగింది. దీంట్లో విచిత్రమేమో. రెండోది ఏంటంటే, నా దేహమును దేవాలయం పడగొట్టండి, తిరిగి మూడో దినం దీన్ని లేపుతాను. అదే జరిగింది. శిష్యులు ఆ సంగతిలో